మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ మరియు డీన్ డాక్టర్ రామచందర్ దరక్ సూచించారు. జ్వరాలు, జలుబు, దగ్గు, చర్మం సమస్యలు వంటి సీజనల్ వ్యాధుల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని పేర్కొన్నారు. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత, శుభ్రమైన ఆహారం, సురక్షితమైన తాగునీరు, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. చర్మ మరియు సుఖ వ్యాధులపై విషయంలో అవగాహన లేకపోవడం వల్ల సమస్యలు తీవ్రమయ్యే అవకాశం ఉందని, సకాలంలో పరీక్షలు చేయించుకొని సరైన చికిత్స తీసుకోవాలని సూచించారు. ఈ అంశాలపై డాక్టర్ రామచందర్ దరక్తో మా వరంగల్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు స్టూడియో 8 న్యూస్. నేను మీ రమేష్ బాబు, వరంగల్ జిల్లా. మనం ప్రతిసారి ఒక ప్రముఖ వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తున్న సంగతి తెలుసు. అయితే ఈ ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం ఒక ప్రముఖ వ్యక్తిని రిటైర్డ్ డీన్ అలాగే కాకతీయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్గా చేసి తనకు దాదాపు ఒక 30-40 సంవత్సరాల చర్మ వ్యాధులకు సంబంధించి అనుభవం ఉన్నటువంటి డాక్టర్ గారితో ఇప్పుడు మనం ప్రస్తుతం. ఆయన ఎవరో కాదు, డాక్టర్ రామచందర్ దరక్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి వర్షాకాలం అలాగే సీజనల్ వ్యాధుల గురించి, అసలు ఎలాంటి వ్యాధులు వస్తాయి, అలాగే స్త్రీలకు పురుషులకు ఎలాంటి వ్యాధులు వస్తూ ఉంటాయి, దాని తర్వాత పిల్లలకు కూడా ఎలాంటి వ్యాధులు వస్తూ ఉంటాయి, దీనికి నివారణ చర్యలు ఎట్లా చేసుకోవాలని చెప్పేసి సార్ మొత్తం చెప్పడానికి మనకు సిద్ధంగా ఉన్నారు. మరి మన ప్రేక్షకులకు, ముఖ్యంగా స్టూడియో 8 న్యూస్ ఛానల్ వారికి ఇది ప్రత్యేకం. అయితే ఇప్పుడు మనం సార్ మనకు పక్కనే ఉన్నాడు. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి సార్. హ్యావ్ ఎ నైస్ డే సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు జనరల్గా అసలు మీరు ఇంత స్థాయిలోకి ఒక డీన్గా రిటైర్ అయ్యారు. ఈ స్థాయికి రావడానికి ఎట్లా కష్టపడ్డారు? అసలు మీ జన్మం, అక్కడి నుంచి మీ వృత్తి, అలాగే మీ విద్యాభ్యాసం, ఇవన్నీ మాకు మా ప్రేక్షకుల కోసం తెలియజేయండి సార్. ఓకే. నేను 1975లో కాకతీయ మెడికల్ కాలేజ్లో గ్రాడ్యుయేట్గా జాయిన్ అయ్యాను. దాని తర్వాత అందరి ప్రోక్షణతో, మా పేరెంట్స్, గురువు గారుల ప్రేక్షణతో అది కంప్లీట్ చేశాను 1981. తర్వాత అదే సంవత్సరంలో నాకు ఇమీడియట్గా ఎండి డర్మటాలజీ సీట్ దొరికింది ఇక్కడే కాకతీయ మెడికల్ కాలేజ్లో. అది 85 కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత నాకు ఎంబడే సర్వీస్ కూడా వచ్చింది. ఇదంతా దేవుని దయ. అన్ని వర్షంగా కార్యక్రమాలన్నీ నాకు అనుకూలంగా జరిగాయి. 1985లో సర్వీసులో జాయిన్ అయ్యాను యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్. తర్వాత కంటిన్యూస్గా ప్రమోషన్ వస్తూ నేను 2015లో రిటైర్ అయ్యాను యాజ్ ఎ ప్రిన్సిపల్ అండ్ డర్మటాలజీ ప్రొఫెసర్, హెచ్ఓడి కాకతీయ మెడికల్ వరంగల్ అండ్ ఎంజిఎం హాస్పిటల్లో. సో ఇదంతా కృషి మా గురువుల వలన, పెద్దల వలన, మా గురువు వలన, పేరెంట్స్ వలన, అందరి కృషి, అందరి ఫ్రెండ్స్ వలన, కృషి వలన మంచిగా అయింది. కాబట్టి నేను 40 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను డర్మటాలజీలో వరంగల్లో. సో ముఖ్యంగా చాలామంది నా ఫ్రెండ్స్ అందరి ప్రోత్సాహం వలన చాలా సేవ చేశాను. ఇది అండి సార్. ఇప్పుడు చూసుకుంటే చిన్న చిన్న విషయాలకు, అంటే ఇప్పుడు మాకు ఎంబీబీఎస్ సీట్ రాలేదనో, లేకపోతే ఇతర కారణాల వల్ల రాలేదని చెప్పేసి చిన్న చిన్న విషయాలకే పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు. ఈ సూసైడ్ టెండెన్సీ ఎందుకు వస్తుంది సార్? అసలు దేనివల్ల, ఇది ఎందుకు ఇట్లాంటి పరిస్థితులలో ఉంటుంది సార్? ఇప్పుడు మీరు అప్పుడు ఎంతో ప్రెషర్ భరించారు, బట్ ఇప్పుడు అంత యూత్కి అది ఉండట్లేదు. కారణం ఏమై ఉంటుంది? ఇప్పుడు చాలామంది ఓవర్ ఎక్స్పెక్టేషన్ అండి. అప్పుడు మాకు చాలా సీట్లు తక్కువ ఉండే. ఫర్ ఎగ్జాంపుల్ 75 సీట్లు ఉండే కాకతీయ మెడికల్, ఇప్పుడు 250 సీట్లు ఉన్నాయి. అన్ని చోట్ల గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ వలన చాలా సీట్లు పెరిగిపోయాయి. చాలా ప్రైవేట్ కాలేజెస్ వస్తాయి. గవర్నమెంట్ కాలేజీలో ప్రతి డిస్టిక్లో కాలేజ్ పెట్టడం ఇప్పుడు అంత కాంపిటీషన్ కూడా చాలా తగ్గింది. అయినా కూడా చాలామంది స్టూడెంట్స్ చాలా ఓవర్ ఎక్స్పెక్టేషన్ వలన చాలా ఫీల్ అవుతున్నారు. అది ఏ గ్రాడ్యుయేషన్, ఏ చదువైనా మంచిదండి. మెడికలే కానివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి, లా కానివ్వండి, కామర్స్ కానివ్వండి, ఆర్ట్స్ కానివ్వండి, ఎనీ సబ్జెక్టు, ఆ సబ్జెక్ట్లో మనం పర్ఫెక్ట్ ఉంటే దాన్ని పర్ఫెక్ట్గా చేయగలుగుతాం. సో దాని గురించి మనం మెడిసిన్ సీట్ రాలేదని ఏం ఫీల్ కావాల్సిన పని లేదండి. ప్రతి సబ్జెక్ట్లో మనం బాగుంటే రాణించవచ్చు, దాంట్లో డౌట్ లేదు. సార్ ఇప్పుడు వచ్చేది వర్షాకాలం సార్. వర్షాకాలంలో జనరల్గా పిల్లలకు ఎలాంటి డిసీజెస్ వస్తాయి, అలాగే ఇటు స్త్రీలకు, ముఖ్యంగా పురుషులకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది సార్? ఇప్పుడు వర్షాకాలంలో వర్షం వలన దోమలు, ఈగలు రావడం వలన కొన్ని దోమలు కుట్టేసి స్కిన్ ఎలర్జీస్ చాలా కామన్గా వస్తుంటాయి. ఇంకా వర్షాకాలంలో స్కిన్ అంతా తడవడం వలన ఫంగస్ వ్యాధి కూడా వస్తుంది. ఈ లేబర్ నీళ్ళలో పనిచేసే వాళ్ళు కానివ్వండి, మున్సిపల్ వర్కర్స్ కానివ్వండి, ఇంకా వేరే దోబీస్ కానివ్వండి, చాలామంది నీళ్ళలో పనిచేయడం వలన చేతుల మధ్యన, ఏళ్ల మధ్యన ఫంగస్ వచ్చి తెల్లగా వచ్చి ఇది ఫంగస్ టీనియా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. సో ఇవి చాలా కామన్గా వస్తుంటాయి. మనం కొంచెం జాగ్రత్త ఉండాలి. చెప్పులు వేసుకొని నడవాలండి. బాత్రూంలో పోయినప్పుడల్లా తుడుచుకోవాలి. ఎంబడి జాగ్రత్త ఫుడ్ కేర్ తీసుకోవాలి.
ఏళ్ళ మధ్యన చేతి ఏళ్ళ మధ్యన కాళ్ళ ఏళ్ళ మధ్యన మంచిగా తుడుచుకోవాలి. తుడుచుకుంటే ఫంగస్ అనేది జమ కాదు, ఎక్కువ వ్యాపించదు, ఇంకా బాగుంటుంది. ఇంకా ఇవన్నీ ఎవరికి వస్తాయంటే ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ వాళ్ళకి చాలా వస్తుంటాయి. చిన్న ఏజ్ కానీ ఓల్డ్ ఏజ్ కానీ వస్తుంటాయి, షుగర్ వలన వస్తుంటాయి, ఇంకా మన ఇమ్యూనో సప్రెసివ్ కండిషన్స్ ఉంటే కూడా వస్తుంటాయి. మనం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్త మెదులుతే అన్నిటిని తొందరగా నివారించుకోవచ్చు. చిన్నప్పుడే కొంచెం ఉన్నప్పుడే నయం చేసుకోవచ్చు కూడా. సార్ ఇప్పుడు మనం నిన్నగాక మొన్న న్యూస్ పేపర్ చూసినట్టయితే కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు కానీ కర్ణాటక స్టేట్లో దాదాపు 7,000 మంది స్టూడెంట్స్కి HIV పాజిటివ్ వచ్చిందని చెప్పేసి మనకు పెద్ద ఇది ఒక దేశంలో సంచలనమైంది. అట్లా ఎట్లా వస్తుంది సార్ అసలు ఎంత అంటే మీరు ఒక సుఖ వ్యాధుల నిపుణులు కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నాం. ఎట్లా అసలు ఒక 7,000 మంది విద్యార్థులకు HIV పాజిటివ్ ఎట్లా వచ్చిందంటారు? అసలు దీనికి గల కారణాలు ఏవై ఉంటాయి అక్కడ? ఇప్పుడు చాలామంది యువత వేరే విధంగా సెక్స్కు పోతుండ్రు. అలా వెళ్ళొద్దు. సెక్స్కు పోయేటోళ్ళు నేను ప్రివెంటివ్ ఆస్పెక్ట్ ముందు చూసుకోవాలి. ప్రివెన్షన్ లేకుండా సెక్స్కు పోవడం వలన అదర్ సెక్స్ పోవడం వలన ఈ వ్యాధులు రావచ్చు. ఒకసారి ఇంతమందికి వచ్చిందంటే వేరే వాళ్ళు సోర్స్ ఉంటుంది. పెద్ద పెద్ద అర్బన్ సిటీస్లో, మెట్రో సిటీస్లో ఈ HIV అనేది కొంచెం ఇంకా స్టిల్ రన్ అవుతూనే ఉంది. ఇప్పుడు ఈ మధ్యన మీరు చెప్పినట్టు కొన్ని కేసులు రావడం వలన, కొంతమందికి ఉండడం వలన తొందరగా వ్యాపిస్తుంది. కాబట్టి మనం ప్రొటెక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, ప్రివెన్షన్ మోర్ ఇంపార్టెంట్ దెన్ క్యూర్. అందుకోసం మనం జాగ్రత్త ఉండి వాళ్ళు డర్మటాలజిస్ట్ కానీ వెనీరాలజిస్ట్ కానీ చెప్పిన ప్రికాషన్స్ తీసుకుంటే ఇవన్నీ ప్రివెంట్ చేసుకోవచ్చు. సార్ ఇంకోటి సార్ ఇప్పుడు ఒక భార్యాభర్తలు కానీ లేకపోతే ఇతర అసురక్షిత లైంగిక సంబంధాల వల్ల కూడా ఇప్పుడు ఈ మధ్యలో అక్రమ సంబంధాల వల్ల కూడా ఇటు మర్డర్స్, అలాగే చాలామంది కొంతమంది భార్యలను చంపుతున్నారు, కొంతమంది భర్తలను కూడా చంపుతున్నారు. మనం ఎన్నో చూస్తున్నాం టీవీలలో, న్యూస్ పేపర్లో. ఇది ఎందుకు సార్ అంటే కేవలం అంటే వాళ్ళకు తృప్తి లేకపోవడం వలన ఇట్లా జరుగుతుందా, లేకపోతే ఇంకా వేరే కారణాలు వీడి అక్రమ సంబంధాలు ఎందుకు చేస్తున్నారు అంటారు సమాజంలో? ఇవన్నీ చాలా కారణాలు ఉంటాయండి. ఇవన్నీ ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వలన, ఎక్కువ పైసలు లూజ్ మనీ, ఎవ్రీడే మనీ చాలా ఎక్కువ జేబులో ఉండడం వలన వాళ్ళు ఇటువంటి దానికి బానిస అవుతుండ్రు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఆల్కహాల్కు బానిస అవుతుండ్రు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా వేరే మందులకు బానిస అవుతుండ్రు, నల్ల మందులకు బానిస అవుతుండ్రు. ఇవన్నీ చేయడం వలన వాళ్ళ దాంట్లో మెదడు ఆలోచన గమనం తగ్గడం వలన ఇవన్నీ థింగ్స్ హ్యాపెన్ అవుతున్నాయి. సార్ ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు చిన్నపిల్లలకు ఎలాంటి డిసీజెస్ వస్తాయి సార్? జనరల్ సీజనల్ వ్యాధులలో ముఖ్యంగా చిన్నపిల్లలకు ఎలాంటి డిసీజెస్ వస్తాయి? తల్లిదండ్రులు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు చాలా వరకు ఈ సీజన్లో, ఫర్ ఎగ్జాంపుల్ వర్షాకాలం అనుకోండి, దోమల ఎలర్జీ వస్తుంది. దానివల్ల చిన్న చిన్న కురుపులు వస్తాయి. ఈ కురుపులు కంటే ఎక్కువ ఎక్స్పోజ్డ్ పార్ట్స్లో వస్తాయి, కవర్డ్ పార్ట్స్. అందుకోసమని దోమల్ని రాకుండా చూసుకోవాలి ఒకటి. ఇంకా ఫుల్ డ్రెస్ వేయాలా, చేతులు కాళ్ళు నిండుగా వేసుకోవాలి, సో దట్ దోమలు కుట్టకుంటాయి. ఇంకా దోమతెర యూజ్ చేసుకోవాలి. దోమ రిపెలెంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలామంది దోమలు రిపెలెంట్స్ యూజ్ చేయడం వలన వేరే రెస్పిరేటరీ ప్రాబ్లం వస్తుంది. అవన్నీ ఏం రావు. దోమలు ప్రొటెక్షన్ చేసుకోవాలి, రాకుండా దోమలు కుట్టకుండా చూసుకోవాలి, సో దట్ మనం దోమల ఎలర్జీ ప్రివెంట్ చేసుకోవచ్చు. దోమలు కుట్టడం వలన వేరే చర్మవ్యాధి కాకుండా వేరే డెంగ్యూ కానీ, వేరే మలేరియా కానీ, వేరే వైరల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. కాబట్టి మనం దోమల ప్రివెన్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ఈ వర్షాకాలంలో. వింటర్లు అనేది చలి వలన కొన్ని చర్మ వ్యాధులు వస్తాయి. స్కిన్ డ్రై కావడం వలన సోరియాసిస్ ఎక్కువ అవుతుంది. స్కిన్ డ్రైనెస్ వలన దురద వస్తుంది. స్కిన్ డ్రై వస్తే కాళ్ళు చేతులు, అరిచేతులు పగలడం జరుగుతుంది. కాబట్టి స్కిన్ అనేది రోజు చలికాలంలో మనం రోజు ఒక కొబ్బరి నూనె రాసుకోవడం చాలా మంచిదండి. కొబ్బరి నూనె రాయడం వలన మనకు చీపులో అయిపోతుంది. ఇంకా మెనీ డిసీజెస్ కెన్ బి ప్రివెంటెడ్. ఒక థిన్ లేయర్ ఆఫ్ ఆయిల్ పట్టిస్తే బాడీకి ఉదయం స్నానం తర్వాత ఎంబడే రాత్రి కూడా ఒకసారి పట్టిస్తే చర్మం చాలా వరకు నివారించవచ్చండి. సార్ చివరిగా ఒక క్వశ్చన్ సార్, వాస్తవానికి ఇప్పుడున్న యువత పెళ్లి చేసుకుందామని అంటే కెరియర్ గురించి ఆలోచిస్తున్నారు. దాదాపు మోర్ దెన్ అప్పుడు చిన్నప్పుడు అంటే మీ వయసులో కానీ ఇంకా మా వయసులో 30 వరకు 25-30 మధ్యలో మ్యారేజ్ చేసుకునేది. ఇప్పుడు లైఫ్లో కెరియర్లో సెట్ కావాలని చెప్పేసి 35-40 ఇయర్స్ వరకు కూడా పెళ్లి ఆలోచన ఇటు అమ్మాయిలు కావచ్చు, ఇటు అబ్బాయిలు కావచ్చు, దాని గురించి ఎక్కువ ఆలోచించట్లేదు. మరి ఇది ఎంతవరకు సార్? ఆఫ్టర్ 40 తర్వాత ఏమైనా ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా సార్ జనరల్గా? ఇప్పుడు యూజువల్గా ఎర్లీ మ్యారేజ్ ఆర్ ఆల్వేస్ బెటర్ అండి. బిఫోర్ 30 మ్యారేజ్ చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటారు. పిల్లలు కూడా పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. ఆఫ్టర్ 30 మ్యారేజ్ చేసుకుంటే, లేట్ మ్యారేజ్ చేసుకుంటే కొన్ని ఈ జెనెటిక్ డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం నా అడ్వైజ్ ఇంకా అందరి డాక్టర్స్ అడ్వైజ్ ఏంటంటే చాలా తొందరగా మ్యారేజ్ చేసుకోవాలి, లేట్ చేయకుండా. సో తొందరగా మ్యారేజ్ చేసుకుంటే ఓన్లీ థింగ్ ఇస్ తొందరగా కూడా చేయొద్దు. వాళ్ళు నేచురల్గా పరిపక్వం కావాలి
సైకాట్రిక్ ప్రాబ్లం ఉండకుండా నార్మల్ ఉన్న వాళ్ళకి తొందర మ్యారేజ్ చేసుకుంటే పిల్లలు తొందర పుడితే చాలా వరకు మనం ఈ జెనెటిక్ హెరిడిటరీ డిజీజ్ అవాయిడ్ చేసుకోవచ్చు. అందుకోసమని లేట్ మ్యారేజ్ డెఫినెట్గా రిస్క్ ఉంటుంది. పిల్లలు కాకుండా ఉంటారు, వాళ్ళకు టెన్షన్ వస్తుంది, ఇంకా పుట్టిన పిల్లలు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. అందుకోసమే ఎర్లీ మ్యారేజ్ డెఫినెట్లీ బిఫోర్ 30 ఈజ్ అడ్వైజబుల్ టు ఎవ్రీబడి. చూసారు కదా వ్యూవర్స్, ఇప్పటిదాకా మనకు డెర్మటాలజిస్ట్ అలాగే సుఖవైద్య నిపుణుడు డాక్టర్ రామచంద్ర దరక్ గారు మనకి ఇప్పటిదాకా మనతో మాట్లాడారు. అయితే సార్ ఏమంటున్నారు అని అంటే బిఫోర్ 30 లోపే మనం మ్యారేజ్ చేసుకోవాలి, అలాగే దాంతోపాటు మ్యారేజ్ చేసుకుంటేనే చాలా బాగుంటుందని చెప్తున్నారు. సొసైటీకి కూడా రకరకాల గంజాయి అలాగే మిగతా దానికి అడిక్ట్ కావడం వల్ల ఈ మర్డర్స్ అలాగే అక్రమ సంబంధాలు ఏదైనా జరుగుతున్నాయని చెప్తున్నారు. మరి ఇది ఇప్పుడు ఉన్నటువంటి డాక్టర్స్ గారితో మరి ఇంకొక సెషన్లో కూడా మరొక డాక్టర్ గారితో మనం కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు మీరు చూస్తూనే ఉండండి. నేను మీ రమేష్ బాబు, స్టూడియో 18. థ్యాంక్ యూ వెరీ మచ్.